అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై చేస్తున్న యుద్ధంలో ప్రపంచానికి జరిగేది మొత్తం కీడేనా? లేక అందులో ఏదైనా మంచి కూడా జరుగుతుందా? యుద్ధం ప్రభావం అనేక రకాలుగా ఉంటుంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా నిరూపించాయి. ప్రపంచ స్వరూపాన్ని, దేశాల బలాబలాల్ని చాలా వరకు మార్చేశాయి. ఇప్పుడు ఇరాన్ వారు కూడా ఇదే చేయబోతోందా? పవర్ సెంటర్స్ మారుతున్నాయా? నెలన్నర దాటిన వార్లో ఇరాన్ అంచనాలకు మించి పోరాడుతోంది. అమెరికా ఇజ్రాయెల్ను తట్టుకొని ఫైట్ చేస్తోంది. అటు అమెరికా ఇంకా ఎక్కువ రోజులు ఈ యుద్ధం కొనసాగితే అన్ని రకాలుగా నష్టపోతాము అని గ్రహించింది, గుర్తించింది. యుద్ధం ఎప్పుడు ఆపుదామా అని చూస్తోంది, ఎలా బయటపడదామా అని ప్రయత్నిస్తోంది. అయితే అగ్రరాజ్యం అమెరికా పాలకుల బలహీనతలు కూడా ఈ వార్లో చాలా స్పష్టంగా కనిపించాయి. నిజానికి ఇంతకాలం ప్రపంచంలో అనేక దేశాలు అమెరికా చెంత నిలిచాయి, అమెరికా పక్కనున్నాయి, అమెరికా గీసిన గీత దాటలేదు. మరీ ముఖ్యంగా యూరోప్ దేశాలు అమెరికాకు వంత పాడుతూ వచ్చాయి. దశాబ్దాలుగా ఇదే కనిపించింది. కానీ ఇప్పుడు ఆ సీన్ ఉండదా? ఇక ముందు అదే పరిస్థితి కొనసాగుతుందా అంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇప్పటికే అనేక యూరోప్ దేశాలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ చాలా స్పష్టంగా ప్రకటన చేశాయి. ఈ యుద్ధంతో మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము సపోర్ట్ చేయడం లేదు అని అమెరికాని ధిక్కరించి చాలా క్లియర్గా ప్రకటనలు చేశాయి, చేస్తున్నాయి. అమెరికా ప్రయోజనాలు మా ప్రయోజనాలు కాదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అమెరికాతో కలిసి నడిస్తే వాళ్లకు ప్రమాదమే అని గుర్తించాయి. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నాయి. ఇప్పటి వరకు అమెరికా కర్రపెత్తనం చేసింది ప్రపంచం మీద. తనకు అనుకూలంగా లేని దేశాలను అదిలించింది, బెదిరించింది, అట్లా రకరకాలుగా దారికి తెచ్చుకుంది. ఆంక్షలు విధించి, షరతులు పెట్టి, రకరకాలుగా ఒత్తిళ్లు చేసి తన వైపు తిప్పుకుంది. మరి ఈ యుద్ధం తర్వాత ఆ పరిస్థితి ఉంటుందా? చెప్పలేం. ఎందుకంటే గల్ఫ్ దేశాలు ఈ రోజు వరకు అమెరికా చెప్పు చేతల్లో ఉన్నాయి. అమెరికా చెప్పింది చేశాయి. అక్కడ అమెరికా తన మిలిటరీ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. ఆ స్థావరాల ద్వారా గల్ఫ్ దేశాలకు అండగా ఉంటూ వచ్చింది. అమెరికా ఆధిపత్యాన్ని చాలా స్పష్టంగా చెలాయించింది. కానీ యుద్ధం తర్వాత ఏమైంది? ఈ స్థావరాలను వదిలేసి, గల్ఫ్ దేశాలను గాలికి వదిలేసి అమెరికా పారిపోయింది. అమెరికాపై సైనికంగా ఆధారపడితే నష్టం ఏ రేంజ్లో ఉంటుందో ఇప్పుడు గల్ఫ్ దేశాలకు తెలిసొచ్చింది. కాబట్టే ఇప్పుడు గల్ఫ్ దేశాలు తమకు సొంత దారిని వెతుక్కునే పరిస్థితిలో పడ్డాయి. అన్నిటికీ మించి గతానికి భిన్నంగా అనేక ప్రపంచ దేశాలు అమెరికాకు సహకరించడం మానేశాయి. ఈ విషయాన్ని చాలా బహిరంగంగానే చెప్తున్నాయి, తమ వ్యతిరేకతను చెప్తున్నాయి. ఇప్పటి వరకు అమెరికా ఒక్కటే శక్తి అన్నట్టుగా నడిచింది. ఏకధ్రువ ప్రపంచంగా కనిపించింది. ఈ రోజు వరకు అదే ఉంది. కానీ ఇక నుంచి అలా ఉండబోదు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అనేక దేశాలు అమెరికాతో పాటే శక్తిమంతమవుతాయి. అమెరికా ఒక్కటే కాదు, మేం కూడా ఉన్నాం అని నిలబడే పరిస్థితి వచ్చేస్తోంది. ఇప్పుడు అమెరికా దాని డాలర్ ఆధిపత్యం కారణంగా ప్రపంచ దేశాలపై ఇష్టం వచ్చినట్టుగా ఆంక్షలు విధించేసింది. అమెరికా టారిఫ్లు విధిస్తూ వస్తోంది. ప్రజల్ని ఆర్థికంగా చాలా కష్టాల్లోకి నెట్టింది. ఇదంతా గత ఏడాది కాలంగా చూస్తున్నాం. కానీ ఇప్పుడు అమెరికా ఒక్కటే కాకుండా మరిన్ని బలమైన దేశాలు తయారైతే ఆ పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడుతుంది. బహుళ ధ్రువ ప్రపంచంలో అమెరికా నామమాత్రంగా మారే అవకాశం ఉంటుంది. ఫలితంగా జనం ఊపిరి పీల్చుకుంటారు. ఇక సైనికంగా, టెక్నాలజీలో కూడా బలపడాలని యూరోప్ దేశాలు, నాటో, గల్ఫ్ దేశాలు ఇవన్నీ ఈ యుద్ధం ఫలితంగా ఆలోచించాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న వార్లో ఇరాన్కు భారీ స్థాయిలో నష్టం జరుగుతోంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అదే టైంలో గల్ఫ్ దేశాలతో పాటు భారత్, ఇతర పశ్చిమాసియా దేశాలకు కూడా చాలా నష్టం జరుగుతోంది. ఇది వాస్తవం. అయితే ట్రంప్ స్వయాన ఒక కార్పొరేట్ వ్యాపారవేత్త. తాను అధ్యక్షుడిగా ఉండి అమెరికా జనాల్ని, వాళ్ళ భద్రతని గాలికి వదిలేసి కేవలం కార్పొరేట్ల లాభాల కోసం యుద్ధోన్మాదిగా వ్యవహరిస్తే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజానికి అమెరికాలో మెజారిటీ ప్రజలు ఈ యుద్ధాన్ని కావాలనుకోవడం లేదు, చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. దీన్ని ప్రపంచం చూస్తోంది. ట్రంప్ బుద్ధి లేని విధానాలతో అమెరికాపై భ్రమలు తొలగి భారత్ సహా అనేక ప్రపంచ దేశాలు ఫ్యూచర్లో కూటములుగా ఏర్పడి తమ ప్రయోజనాలే కీలకంగా ఇండిపెండెంట్గా నడుచుకునే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి. ఓవరాల్గా యుద్ధం వల్ల నష్టం అపారం, నో డౌట్. కానీ దానివల్ల వస్తున్న పరోక్ష మార్పులు ప్రపంచ దేశాలకు కొన్ని లాభదాయకమైన మార్పులు కూడా తెచ్చే అవకాశాలున్నాయి.